దేవునికి మహిమ కలుగునగాక. మధ్యాహ్న కాల ప్రార్థన. అందరూ మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 3 పూట్ల ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్. ఈరోజు నేను కొంచెం ప్రార్థన పెడదాం అనుకుంటున్నాను. లైవ్లో కాదులండి, వీడియోలో. నేను మొదటిగా ఎలా ప్రార్థిస్తానంటే, నా దోషాలు, నా అతిక్రమాలు, నా సహోదరుల పట్ల, నా ఇంటి కుటుంబ సభ్యుల పట్ల ఏ దోషం ఉన్నా క్షమించమని అడుగుతా. ఆమేన్. అలాగా మీరు కూడా అడగండి. మనం క్షమాపణ అడిగితేనే ఆయన మనకు సమాధానం ఇస్తాడు. ఆమేన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, మహోన్నతుడా నీకు స్తోత్రం, కృపగల దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు నీవై ఉన్నావు. రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు బలము, నాకు కోట నీవు మాత్రమే. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా రక్షణకర్తవు నీవై ఉన్నావు. దేవా నీకు స్తోత్రాలయ. నా రక్షణ నీలో ఉన్నది. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, మొదటిగా నా దేవా, నా దోషాలు, నా అతిక్రమాలు చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, ఆలోచనల ద్వారా నీకు నచ్చనివి, నీకు ఆయాసకరమైనవి, నీకు ఆయాసము తెప్పించేది నాలో ఏమి ఉన్నదో సమస్తము కూడా యేసు నామంలో నేను ఒప్పుకుంటున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆధారమై ఉన్న యేసయ్య, నా బిడ్డల పట్ల ఏ దోషము ఉన్నా, నా తల్లిదండ్రులు చేసిన తిరుగుబాటు క్రియలు, నా తల్లిదండ్రులు చేసిన విగ్రహారాధన, నా సహోదరులు తెలిసి తెలియక చేసిన నా తండ్రి పొరపాటులు, గ్రహారాధన, వాళ్ళు నీకు ఆయాసకరమైనవి, నిన్ను తెలియక నా తండ్రి అల్పనమ్మకముగా, అల్ప విశ్వాసులుగా ఉంటే క్షమించండి. నీ సంతోషములో, నీ విందులో నా కుటుంబ సభ్యులు సమస్తము పాల్గొనేలా సహాయం చేయండి. నీ కృపతో, కేవలం నీ కృపతోనే నీవు మమ్మల్ని ప్రేమించావని నా సహోదరులు తెలుసుకొని పూర్ణ హృదయంతో నిన్ను హద్దుకునేలా కృప చూపమని వేడుకుంటున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా సహోదరుల పట్ల, నా తల్లిదండ్రుల పట్ల ఏ దోషము ఉన్నా యేసు నామములో తండ్రి వాళ్ళ పేరట నేను ఒప్పుకుంటున్నాను. క్షమించండి. వాళ్ళని నా తండ్రి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మార్చమని వేడుకుంటున్నాను. అలాగున నా ప్రభువా, నీ స్వాస్థ్యము, నీ బిడ్డలు, నీ గోత్రములు, 12 గోత్రముల వారు నీ బిడ్డలైన నా సహోదరులు సమస్తము కూడా ఏ స్థలాల మధ్య, ఏ జనుల మధ్య నివాసం చేయుస్తున్నారో సమస్తము కూడా నా ప్రభువా నీవు ఎరిగి ఉన్నావు. ఎవరు ఏ తెగలో, ఎవరు ఏ జనుల మధ్య నివాసం చేస్తున్నారో, ఏ స్థలాలలో వాళ్ళు నివాసం చేస్తున్నారో, ఏ ప్రాంతాలలో నా తండ్రి వాళ్ళు దేనికోసం పరిగెడుతున్నారు, ఎలా ఉన్నారు తండ్రి, అది నీకు తెలిసే ఉన్నది. ఎందుకంటే సకల మానవాళి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు నీవై ఉన్నావు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు, నువ్వు నా సొత్తని పేరు పెట్టి పిలిచిన దేవుడవు. వాళ్ళు ఏ జనుల మధ్య ఉన్నా, ఎంత దూరము వాళ్ళు చెదిరిపోయి ఉన్నా, సమస్త దేశాలలో వాళ్ళు చెదరగొట్టబడి ఉన్నా, వాళ్ళు వెళ్ళిన ప్రతి స్థలమందు నా కనుదృష్టి ఉంచుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నీవే. దేవా నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా తండ్రి, అర్హత లేని మమ్మల్ని నువ్వు ఎంతగానో ప్రేమించి అది నా కొరకే నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావని ఎవరికి వాళ్ళే గ్రహించేలా సహాయం చెయ్యండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిపూర్ణుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పితరుల దేవా నీకు స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడా, నాకు చాలిన దేవా నీకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, నానా పరిశుద్ధుడా, పరిపూర్ణుడవు, పరిశుద్ధుడవు, నిష్కలంకుడవు, నిర్మలుడవు నీవు మాత్రమే అయి ఉన్నావు. నీవు తప్ప వేరొక రక్షణ, నీవు తప్ప వేరొక మార్గము, నీవు తప్ప వేరొక ఆశ నాకు లేనే లేదు. ఎందుకంటే నా ప్రాణ, ఆత్మ, శరీరం నేను నీ పాద దాసీనై ఉన్నాను.
తండ్రి, నా బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం, నా పట్ల నీకున్న ఉద్దేశం, నా పట్ల నీకున్న వాగ్దానం, నా ప్రభువా, నా పట్ల నీకున్న ప్రణాళిక, నాకు ఇచ్చిన వాగ్దానం, నాకు ఇచ్చిన కళ, నాకు ఇచ్చిన దర్శనం, నీ చిత్తం మాత్రమే నెరవేర్చు వాడవై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగున నా ప్రభువా, ఈ మధ్యాహ్న కాలంలో నీ పాద సన్నిధిలోకి నేను చేరి ఉండగా నా ప్రభువా, నీ కృపతో నీ వాత్సల్యముతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపా వాత్సల్యముతో నన్ను నింపండి, నీ ఆత్మాభిషేకముతో నన్ను నింపండి, నీ ఆత్మ బలముతో నన్ను నింపండి, నీ ఆత్మశక్తితో నన్ను నింపమని వేడుకుంటున్నాను. లోకపు అధికారుడు చేసే ఆలోచన, సాతానులు చేసే తలంపు, సాతాను చేసే కుయ్యొత్తు, దుష్టులు చేసే ఆలోచన నా ప్రభువా యేసు నామములో కొట్టివేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలైన నీ స్వాస్థ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. నేనుండే ప్రాంతము, నా చుట్టుపక్కల వాళ్ళు, నేనున్న ప్రదేశము యేసయ్యా నీవే ఆకర్షించండి, మీరు దర్శించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. నీ కృపా వాత్సల్యముతో నీ బిడ్డలను నింపి ఆకర్షించు దేవుడవు నీవు, నా కొరకు బలి అయిన దేవుడవు నీవు, యజ్ఞమైన దేవుడవు నీవు, యజ్ఞ పురుషుడవు నీవు అని నీ పేరు పెట్టబడిన వారు యేసు నామములో తెలుసుకునుగాక. ఆమేన్. రక్షణ నీలో ఉన్నదని నీ బిడ్డలో గ్రహించుదురుగాక. ఆమేన్. నా రక్షణ కర్తవు యేసయ్యా, నన్నేలు దేవుడు మహారాజు. నా రక్షణ కర్తవు యేసయ్యా, నన్నేలు దేవుడు మహారాజు. నా రక్షణ శృంగము నీవేనయ్యా, వందనం వందనం నీకేనయ్యా. నా రక్షణ కర్తవు యేసయ్యా, నన్నేలు దేవుడు మహారాజు. నా రక్షణ కర్తవు నీవేనయ్యా, నా యేసయ్యా నీవేనయ్యా. నా రక్షణ నీలో ఉన్నదాని, నీ బిడ్డగా నన్ను ప్రేమించావు అయ్యా. నీవు నా బిడ్డ అని నువ్వు మాట ఇచ్చిన దేవుడవని నీవు కూడా అడుగు. ఆమేన్. రక్షణ యేసులో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా.